నిన్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు వాళ్ళు ఊహించిన దానికంటే కూడా వైసీపీ సోషల్ మీడియా అంటే ఇప్పటిదాకా వీళ్ళే మాట్లాడటం, వీళ్ళే వెటకారంగా మాట్లాడటం, ఎలా పడితే అలా మాట్లాడటం, అది పెద్ద మేము జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాం, మా దగ్గర అదొక పెద్ద అఫర్టు అని చెప్పేసి సోషల్ మీడియాలో డప్పు కొట్టుకుంటారు. కానీ నిన్న కొంచెం రోజా లాంటి వాళ్ళకి మసాలా తగిలిస్తూ నిన్న తిరుపతి నుంచి వచ్చినటువంటి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడటంతో ఇప్పుడు వైసీపీలో వాళ్ళందరూ ఇలా మాట్లాడవచ్చా, ఇది పెద్ద సభ్యత, ఇది సంస్కారమా, అధికారం ఎన్నాళ్ళు ఉంటారు, ఒడి దగ్గర పెట్టుకోండి. ఈ మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతులు మీరు చెప్పటం కాదమ్మా, ముందు మీరు పాటించండి. ఇప్పుడు మన అక్క మామూలు అక్క కాదు, అక్క మామూలుగా పుణ్యశీలి, అక్కకి బ్రాహ్మణ, కానీ భర్త ఎస్సీ కోట మాల సామాజిక వర్గంలో మన అక్క ఎవరికో ఎస్సీ ఎస్టీలకి రావాల్సినటువంటి పదవిని మన అక్క కొట్టేసింది. మన అక్క ఇప్పుడు నీతులు చెప్తుంది. అంటే సంస్కారం ఎలా ఉండాలనేది ఇప్పుడు మన అవుతుంది. ఒకసారి మన అక్క ఏం మాట్లాడుతుందో చూసి మన అక్క మాటలకి ముందు మనం తర్వాత దాన్ని కౌంటర్ ఇద్దాం. వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తిరుపతి నుంచి కొన్ని అడ్డగాడిదలు పాపం పైత్యం పెరిగిపోయి భారతమ్మ గారిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మరి వాళ్ళ పైత్యాన్ని చూపించాయి. కొడితే దవడ దక్షిణంగా తిరుగుతుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే మీరు అడ్డగాడిదల్లాగా గాండ్రు పెట్టినంత మాత్రాన ఆ భారతమ్మ గారిని మీరు అనేసేసి మీ దిగజారుతనాన్ని మీరు చూపించుకున్నంత మాత్రాన మీ నాయకుడి భార్య లెజినోవా గారిని మేం కూడా మాట్లాడితే మీకు మాకు తేడా ఉండదు. కనుక మీకు మాత్రమే చెప్తా ఉన్నాం. 3 పార్టీలు కలిసి 14 ఏళ్ళు కింద మీద పడి 3 పార్టీలతో కలిస్తే తప్ప గవర్నమెంట్లోకి రాలేనటువంటి మీ పార్టీకి, మీ నాయకుడికి మీరు ఇంతకు మించి ఏం మాట్లాడతారు? మీ పార్టీ గురించి పాపం భుజాన వేసుకున్నటువంటి బొలిశెట్టి గారి పరిస్థితి ఏంటో, మరి పాపం రజనీ గారి పరిస్థితి ఏంటో, మరి ఇంకా చాలా మంది బయటకు వచ్చేసినటువంటి సందర్భాలు చూసి కూడా నువ్వు చించుకుంటున్నావంటే అడ్డగాడిదలాగా మరి చాలా జాలేస్తోంది నిన్ను చూసి. అంతెందుకు పాపం నిత్యం ఏది పడితే అది మాట్లాడే రాయపాటి అరుణని మీ పార్టీ వాళ్లే చితక్కొట్టుడు కొట్టినా కూడా కనీసం ఆడపిల్లకి అంత ఇబ్బంది వచ్చింది అని కొట్టిన వాడిని పిలిచి మాట్లాడలేదు మీ నాయకుడు. నువ్వు ఇంత చించుకుని మాట్లాడినంత మాత్రాన రాజకీయం పర్ఫెక్ట్గా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా నోటి మాంజం తగ్గించుకో అని మిమ్మల్నే జాగ్రత్త పడమంటారు, మీకే గడ్డి పెడతారు. కాబట్టి ఆవిడ ఎడంకాలి గోటికి కూడా సరిపడినటువంటి నీ పరిస్థితికి ఇంకొక్కసారి గనక అవాకులు చెవాకులు గనక పేల్తే తోలు ఊడిపోతుంది. ఓకేనా? ఆడమనిషివి, ఆడమనిషిలా మాట్లాడు. అసలు నిన్ను మాట్లాడేంత పరిస్థితి నాకు కలగటం దౌర్భాగ్యం. ఎందుకంటే మా నాయకుడితో మేము నడవటం మొదలుపెట్టి 15 ఏళ్ళు అయితే సింగిల్ ఎజెండాగా ఈ రోజు వరకు కూడా ఒక్క జెండానే భుజాన మోస్తున్నాం. ఆయన కోసం కష్టపడుతున్నాం, ప్రజల కోసం కష్టపడుతున్నాం. 2 మార్లు ప్రజాప్రతినిధిగా నాకు ఒక గుర్తింపునిచ్చారు, నన్ను అడుగులు వేయిస్తున్నారు. నీ పార్టీలో నీ పరిస్థితి ఏంటి? సిగ్గులేని పనులు ఇంకొక్కసారి చేయకండి. మనకి కొంత ఎంత రాజకీయంలో ఉన్నా సభ్యత, సంస్కారం, మర్యాద అనేవి ఉండాలి అని అనిపించుకోవటం గొప్పతనం కాదు. సాటి మహిళలు కాబట్టి ఇంతకు మించి ఏం మాట్లాడలేకపోతున్నాను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూసారు కదా అక్క, నేను ముందు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ ఆర్కే రోజాని ఒడి దగ్గర పెట్టుకొని మాట్లాడమను. అది అచ్చొచ్చిన ఆంబోతులాగా, ఊర పందిలాగా జనాల మీద పడి ఎవరిని పెడితే వారిని మాట్లాడితే ఊరు నోరు మూసుకొని ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కదా మాట్లాడింది ఫస్ట్.
ఇప్పుడు నువ్వేదో ఏం గురించి మాట్లాడుతున్నావు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోడి మొహం అట్లారా, ఫస్ట్ మీ పార్టీలో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి మాట్లాడటం నేర్పించుకోండి. నీకు చేతనైతే రోజాకు ఒకసారి క్లాస్ ఇవ్వు. సిగ్గు లేదా? నువ్వు భువనేశ్వరి గారి గురించి మాట్లాడావు, ఇప్పుడేమో వాళ్ళందరూ భారతిరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అవసరమా? రాజకీయాలు హోందాగా చేద్దాం, నీ గబ్బు నూరేసుకొని మాట్లాడొద్దు అని చెప్పి ఫస్ట్ మీరు రోజాని కంట్రోల్లో పెట్టుకోండి. నేను చెప్తుంది అదే, ఇందాక చెప్పినా ఇప్పుడు చెప్పినా, రోజాని దయచేసి ఈ మధ్య ఆల్కహాల్కే ఎడిట్ అయింది. కొంచెం అవసరమైతే అది తగ్గించేసి మీరు ప్రెస్ మీట్లు మాట్లాడేటప్పుడు హుందాగా గౌరవపదంగా మాట్లాడమను. అది మాలి గేదెలాగా వచ్చి సోషల్ మీడియాలో ఇష్టాసారంగా మాట్లాడితే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు, మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వకూడదు. మా భారతిరెడ్డి గారికి అవమానం జరిగితే మేము ఊరుకోమంటే మీరు ఎంత గౌరవపదంగా మీ పార్టీ గౌరవ అధ్యక్షులు సతీమణి గారిని చూస్తున్నారో, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ గౌరవ అధ్యక్షులు సతీమణి గారికి, వాళ్ళ పార్టీలో ఉన్న మహిళలకు అంతే గౌరవం ఇస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంస్కారం ఉందా? మీ దగ్గర నుంచి సంస్కారం ఎక్స్పెక్ట్ చేయాలా? మీ బతుకులు ఎవడైనా సక్రంగా మాట్లాడే ఉన్నాడా? ఇలా మా ఫేస్బుక్ పేజీలు ఓపెన్ చేస్తే ప్రతి లుచ్చా నా కొడుకు వచ్చేసి పచ్చి బూతులు మా ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడవచ్చు, మీ ఇష్టాసారంగా మాట్లాడవచ్చు. తెలుగుదేశం పార్టీ మహిళలు, జనసేన వీర మహిళలు, జనసేన కార్యకర్తల గురించి, జనసేన పార్టీ నాయకుల గురించి, వాళ్ళ ఆడవాళ్ళ గురించి, అట్లాగే తెలుగుదేశం పార్టీల మహిళల గురించి, అలాగే నాయకులు వాళ్ళ ఇళ్ళ ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడవచ్చు. మీ దగ్గరకు వచ్చేసరికి పద్ధతిగా ఉండండి. అధికారమైన శాస్త్రం కాదు. మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నగరి మాలి గేదెని నోరు కంట్రోల్లో పెట్టుకోమని చెప్పండి. పిచ్చి మందులు దాగి పిచ్చి పిచ్చిగా వాగ్గాకమని చెప్పండి. అర్థమైందా? ఆ పితకడాలు, ఆ ఐస్ క్రీమ్ చీకటాలు ఏమైనా ఉంటే అవన్నీ సపరేట్గా తమిళనాడులో పెట్టుకోమనండి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలకు వెళ్ళిందిగా, అక్కడ ఏదో ఓడబడుద్దామని చెప్పి డిఎంకే పార్టీకి ప్రచారం చేయడానికి పోయిందండి. సర్వనాశనం అయిపోయింది డిఎంకే పార్టీ. అక్క లెగ్గు మామూలు లెగ్గు కాదు, మా శాల్తీలనే పైకి పంపించిన లెగ్గు మన లెగ్గు. అలాంటి లెగ్గు పోయి తమిళనాడులో పెట్టింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఏదో ఆమె ఏదో ఒక మాట మాట్లాడిందని మీరేందో వచ్చేసి ఆమె ఏదో ఒక డాన్స్ వేస్తే ఆ వీడియోని తీసుకొచ్చి మీరు ట్రోల్ చేసి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు? మీరు ఏం పీకుతారు? మీరు అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆడిస్తున్నాడు. భయపడతారా ఏంటి? నువ్వేదో వార్నింగ్లు ఇస్తున్నావు. ఒడి దగ్గర పెట్టుకోండి. రాయపాటి అరుణాకు జరిగినట్టు జరిగిద్ది. ఏంది మీ రాయపాటి అరుణాకు జరిగినట్టు జరిగేది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు తెగించినంత వరకే మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది. అర్థమైందా? 5 రూపాయలు డబ్బుల కోసం పనిచేసి మీకే అంత ఫోజులు ఉంటే, పార్టీని నమ్ముకొని రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కదిలిస్తే రచ్చ రంబోలు అయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముందు సంస్కారం, సభ్యత మన ఆర్కే రోజాకి నేర్పించి, ఆమె నేర్చుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిపించాక పుణ్యశీల వాళ్ళక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యారెక్టర్లు సరిగ్గా ఏడిస్తే వీళ్ళు ఎవరు మిమ్మల్ని మాట్లాడరు. మీరేమో అందరి గురించి మాట్లాడతారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా వచ్చి మీ గురించి మాట్లాడేసరికి మీకు ఎక్కడ లేని రోసాలు వస్తాయి, పౌరుషాలు వస్తాయి. అంటే మిగతా వాళ్ళకి ఎవరికి లేవా ఇంటి క్యారెక్టర్లో? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. మీ వార్నింగ్లకు మా తల్లో రాలిపోయిన బొచ్చు కూడా భయపడదు. అది కూడా చెప్తున్నా. మీరేదో రేపేదో వస్తాం పొడుస్తాం, అసలు మీకు ఇచ్చే ఛాన్సే లేదు. ఎవడు మీకు ఇంకా అయిపోయింది, చాప్టర్ అయిపోయింది.